నరేష్, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే అంబట్రాంబాబు నివాసం దగ్గరే ఉన్నాము. ఆయన పక్కనే ఆయన క్యాంపు కార్యాలయం నుంచి పక్కనే ఉన్న ఇంటికి గోడ దూకి వెళ్ళారు అని చెప్పి ఒక ప్రచారం జరగటంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇక్కడి నుంచి ఆ పక్క ఉన్న వీధిలోకి వెళ్ళి అక్కడ క్రాస్ రోడ్లోకి వెళ్ళి అక్కడ అటువైపు కూడా కాపు కాశారు. ఇదంతా ఒక ఉద్రిక్తతగా కొనసాగుతూ ఉంది. ఆయన్ని పోలీసులు కావాలనే అటు నుంచి తీసుకువెళ్లారని, ఇటు వస్తే దాడి చేస్తారనే ఉద్దేశంతోనే అటు తీసుకువెళ్లారు అని చెప్పి పోలీసులు తీసుకువెళ్లారని ఎవరో ప్రచారం చేశారు. ఆ ప్రచారంతో ఒకసారిగా వాళ్ళంతా అటువైపుకు వెళ్ళిపోయారు. ఇక ఈ ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. ఇది ఎంతసేపు కొనసాగిద్ది ఏంటి అనేది పోలీసులు అయితే మాత్రం నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇది ఏం జరుగుతుంది, దీనికి ముగింపు ఏంటి అనేది 4 గంటల నుంచి ఇప్పటికి 9 గంటలైంది, 9:15 గంటలైంది. ఇప్పటిదాకా కూడా కొనసాగుతూనే ఉంది. ఇది దాదాపుగా 5 గంటల 15 నిమిషాల నుంచి కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా ఇక్కడికి ఫోర్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా కార్యకర్తలు వెళ్తేనే మేము అరెస్ట్ చేయగలుగుతాం, లేకపోతే మేము అరెస్ట్ చేయలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి వజ్ర వెహికల్లో తీసుకువెళ్ళినా కూడా రోడ్డు మీద కూడా రింగ్ రోడ్లో కూడా 2 వైపులా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు ఉండటంతో వాళ్ళు ఏమైనా దాడి చేసే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆయన ఇక్కడి నుంచి కూడా బయటికి తీసుకురావడం లేదు. బట్ అరెస్టుకు తాను సిద్ధమేను అని చెప్పి కూడా అంబట్రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. సార్, ఎంతసేపు ఇది కొనసాగే అవకాశం ఉంది? సార్, మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి గల్లా మాధవ్ గారి నాయకత్వంలో ఇదే ఇంటి ముందు ఇక్కడ ఉన్నాం సార్. మేము తెల్లారైనా కూడా ఇక్కడే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు పెట్టాల, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ కేసు పెట్టింది. ఏమని? తిరుపతి మహాదేవుని ప్రసాదంలో కల్తీ జరిగిందని. దానికి మేము ఫ్లెక్సీలు పెట్టుకున్నాం, ఇట్లా జరిగింది, సిట్టు ఇట్లా ఇచ్చిందని. దానికి రాంబాబు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అమ్మనమ్మ గారిని, వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు గారిని కూడా ఎవడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు లంచేవాడికి వస్తాడా అని ఈ భాష మాట్లాడకూడదు. కానీ మేము అక్కడ ఉన్నాం కాబట్టి మేము చెబుతున్నాం సార్. దీనికి అతను బేషరతుగా సమాధానం చెప్తే, అదే క్షమాపణ చెప్పి ఇదైతే మేము ఇక్కడ నుంచి వెళ్తాం సార్. ఈ పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించట్లా. అతను ఇప్పుడు వెనక నుంచి వెళ్ళారంటున్నారు కొంతమంది, లోపల ఉండాడని. కొంతమంది ఏమో లోపల ఉండాడంటున్నారు, కొంతమంది ఏమో లేడంటున్నారు. అసలు మా కార్యకర్తలకు మాకేం అర్థం కావట్లేదు సార్. మేము మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాము సార్, భోజనం కూడా చేయలేదు. తెల్లారైనా ఇక్కడే ఉంటాం సార్. మా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు. అతను రెడ్ బుక్ నా కుక్కతో సమాధానం అన్నాడు సార్. మీరు చూసుకోండి, అతను అన్న మాటలు అన్నాడు. అతను బేషరతుగా బయటకు వచ్చి మాకు అందరికి క్షమాపణ చెప్పి ఇది చేస్తే పోలీసు పని పోలీసు చేసుకుంటారు సార్. అది మేము ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లేదాకా ఇక్కడే ఉంటాం అంటున్నారు. బట్ పోలీసులు మాత్రం మాకు అలా కాదు, మీరు వెళ్ళిపోండి, వెళ్తే మేము అరెస్ట్ చేస్తాం అంటున్నారు. అదనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు అతను పబ్లిక్ లో అలా పదాలు మాట్లాడటం చాలా తప్పు, అందరూ ఖండిస్తున్నాము ఆ విషయాన్ని. కానీ ఇంకో మాట కూడా వాడి జనాలను రెచ్చగొట్టడం ఎలా చేశాడంటే, నా కుక్కలు ఉన్నాయి, నాకు 2 కుక్కలు ఉన్నాయి, నా 2 కుక్కలు కూడా భయపడవు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట కూడా కార్యకర్తలతో చాలా ఇదిగా మాట్లాడటం, ఇదిగా రెచ్చగొట్టడం చేస్తున్నాడు సార్. ఏదన్నా కానీ ఎంత టైం అయినా కానీ మేము వెయిట్ చేసి అరెస్ట్ చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కార్యకర్తల మనోభావాలు అయితే ఉన్నాయి, అరెస్ట్ చేసేదాకా మేము కదిలే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. చూస్తున్నాం, ఇంటి గేట్ బయట వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. ఇంటి బయట కార్యకర్తలు పోలీసులు ఉన్నారు, ఆ యువతల కార్యకర్తలు అక్కడ వెహికల్. ఇది ఇక్కడ పరిస్థితి. సిద్ధార్థ నగర్లో దాదాపుగా 1.5 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వజ్రా వెహికల్స్, పోలీస్ వెహికల్స్ ఎక్కువగా వచ్చేటప్పటికి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఇక్కడికి అప్రమత్తం అయ్యారు. అయితే పోలీసులు మాత్రం ఈ టెన్షన్ ఎక్కడ రిలీజ్ అయిన తర్వాత, అదేవిధంగా ఇక్కడి నుంచి కార్యకర్తలు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మేము ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉంది, అప్పటిదాకా మాత్రం మేము ఏం చేయలేము అని చెప్తున్నారు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది, నగర పోలీస్ యంత్రాంగం. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే అక్కడ పోలీసులు యాక్షన్ బిగిన్ అవుతుంది. ఆయన మాత్రం అరెస్ట్ చేయడం ఖాయం అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మీద కేసు నమోదైంది, ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడారు, నడి రోడ్డు మీద మాట్లాడారు, పైగా ఆయన మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం ఖాయం. ఇటువంటి భాష వాడకూడదు. దీనివల్ల ఇప్పటి వరకు కూడా దాదాపుగా 5.5 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది కాబట్టి, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆయన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతాము అని కూడా పోలీస్ యంత్రాంగం చెబుతుంది. బట్ అప్పటి వరకు కూడా
ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆయన్ని బయటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పి ఆ తర్వాత అరెస్ట్ చేసుకోండి, ఆయన క్షమాపణ చెప్పే వరకు మాత్రం మేము ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అని చెప్పి కార్యకర్తలు భీష్మించు కూర్చున్నారు. ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా నిశితంగా గమనిస్తుంది. అయితే ఇక్కడ లీడర్లు ఎవరు కూడా కార్యకర్తలను కంట్రోల్ చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, పైగా కాలేజీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరైనా వెళ్ళి మనం వెళ్ళిపోదాం పదండి, టైం అయిపోతుంది, పోలీసులు చేస్తారంటే అటువంటి వాళ్ళని కూడా మీద కూడా వీళ్ళు ఎగబడుతున్నారు కార్యకర్తలు. మీరు వెళ్ళిపోండి, మేము చేసేది మేము చేసుకుంటామని చెప్తున్నారు. బట్ అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒక గుంటూరు ఈస్టు వెస్ట్ నియోజకవర్గాలే కాదు, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం ఏబిఎన్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఇది ఇక్కడ గొడవ జరుగుతుంది. అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు అనే విషయం కూడా వైరల్గా సోషల్ మీడియాలో కూడా వైరల్గా